హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీ స్వర్ణ. ఈరోజు మనము చిక్కుడుకాయ మటన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో దానికోసం నేను ఇలాగా ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను. చికెన్ ఎక్కువ తినకూడదని ఈ మధ్య డాక్టర్స్ చెప్తున్నారు. బ్రాయిలర్ చికెన్ కదా, అది లేడీస్కి హార్మోన్స్కి వాటికి ప్రాబ్లం అవుతుందని చెప్పారు. సో మీకు అంతగా నాన్ వెజ్ తినాలంటే కొంచెం మటనే కన్జ్యూమ్ చేయొచ్చు అని చెప్పారనమాట. సో ఇది 1/2 kg మటన్. ఇది 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్నగా ముక్కలు కోసుకున్నాను, చాప్ చేసుకున్నాను. ఒక 3 మిర్చి ఇలాగా స్లిట్ చేసుకున్నాను. గుప్పుడు కొత్తిమీర చాప్ చేసుకున్నాను. అన్ని కర్రీస్లో నేను ఇలాగా 2 2 3 3 లవంగం, యాలకులు, దాల్చిన చెక్క వేసేస్తాను. సో అలాగే తీసుకున్నాను. ఇది నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్, 1 స్పూన్ కారం, పించ్ ఆఫ్ పసుపు అండ్ 1.5 స్పూను సాల్ట్, 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇవి చిక్కుడుకాయలు 1/2 కిలో కంటే కొంచెం తక్కువ ఉన్నాయి. కర్రీ చేయటం కోసం ఆయిల్ కావాలి. సో లెట్ us స్టార్ట్. ఈ ఆయిల్ కొద్దిగా మరగనిచ్చి ఈ లవంగం, యాలకులు, దాల్చిన చెక్క 2-3 తొక్కలు తీసుకున్నాం కదా, అవి వేసేయాలి. అవి కొద్దిగా వేగాక మనకి మంచిగా వాసన వస్తాయి అన్నమాట. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇలా వేగానే ఆనియన్ వేసేయకూడదు. ఆ మసాలా కొద్దిగా వేగితేనే అందులోంచి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. ఇప్పుడు అవి వేగిపోయాయి కదా, ఆనియన్ వేసేయండి. ఇది కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగనివ్వండి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి కదా, ఇప్పుడు మటన్ వేసేయండి. ఇప్పుడు పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అన్నీ వేసేసి బాగా కలపండి. ఇది మీరు లిడ్ క్లోజ్ చేసి పెట్టారంటే మనకి మటన్లోంచి వాటర్ వస్తాయి. అవి అయిపోయి ఆయిల్ షైనీగా పైకి కనిపించే వరకు దీన్ని మూత పెట్టి మగ్గనివ్వండి. సో ఈలోపు మనము ఈ చిక్కుడుకాయల్ని చక్కగా ఇన్సెక్ట్స్ ఏం లేకుండా చూసుకొని సగం సగం ముక్కలుగా కోసుకుందాం. నేను ప్రెషర్ కుక్ చేయను, మటన్ విడిగా వండితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. మటన్ వాటర్ దగ్గరికి అయిపోయినాయి, నీళ్ళు పోసేయండి. నేను ప్రెషర్ కుక్ చేయను కాబట్టి మటన్ మునిగేదాకా నీళ్ళు పోసాను. ప్రెషర్ కుక్ చేసేటైతే కొంచెం నీళ్ళు తగ్గించిపోయాలి. మటన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇంకా ఉడికినట్లేదు. మటన్ కూడా మనకి 80% దాకా ఉడికిపోవాలి. మిగిలిన 20% ఈ చిక్కుడుకాయలతో పాటు ఉడుకుతుందన్నమాట. సో ఇంకా టైం పడుతుంది. మళ్ళీ క్లోజ్ చేసేయండి. కొంచెం అర్జెంటుగా వండాలి అనుకున్న వాళ్ళు 2 విజిల్స్తో ప్రెషర్ కుక్ చేయండి, సరిపోతుంది. ఇవి మాత్రం వాటర్ ఉంటే చాలు, చిక్కుడుకాయలు మగ్గిపోతాయి. మటన్ కూడా పర్వాలేదు, 70-80% దాకా ఉడికింది. మిగతా మనకి ఆ చిక్కుడుకాయలతో పాటు ఉడికిపోతుంది. సో చిక్కుడుకాయ ముక్కలు వేసేయండి. మంచి గింజలు ఉన్న చిక్కుడుకాయలు ఇవి చూడగానే మటన్లో వేసి వండుకుందాం అనిపించి ఈరోజు ఇది చేసుకుంటున్నాం అనమాట. సో ఒకసారి కలిపి పెట్టండి. బట్ కొద్దిగా నీళ్ళు తగ్గుతాయి అనిపిస్తుంది. మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టే ముందు కొంచెం కొత్తిమీర వేసేయండి. మన గరం మసాలా పౌడర్ కూడా వేసేయండి. వేసి మూత పెట్టి ఆ చిక్కుడుకాయలు మెత్తగా ఉడికేదాకా మగ్గనివ్వండి. మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఒకసారి చిక్కుడుకాయలు మగ్గాయా లేదా అని చూసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, చాలేదంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కారం కానీ ఏదైనా ఇప్పుడు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం సేపు మగ్గనివ్వండి. సో ఫ్రెండ్స్, రండి మన చిక్కుడుకాయ మటన్ కర్రీ అయిపోయిందేమో చూద్దాం. సో ఇది మంచిగా దగ్గరికి మగ్గిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి అన్నంతో సర్వ్ చేయండి. కొంచెం నిమ్మకాయ, ఉల్లిపాయలతో
వేడివేడి అన్నంలో సర్వ్ చేశారంటే అద్భుతంగా ఉంటుంది. ఈ చిక్కుడుకాయలు ఫ్లేవర్ వస్తుంది అనమాట, మటన్లోకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. అద్భుతంగా ఉంది. అన్నీ సరిపోయినాయి, ఉప్పు కారం మసాలా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అయితే మీతో మాట్లాడుతూనే నేను టొమాటో మటన్ కర్రీ కూడా చేశాను. అది ఆల్రెడీ నేను మీకు టొమాటో మటన్ రెసిపీ చూపించాను కాబట్టి ఇప్పుడు వీడియో చేయలేదు. రండి మన టొమాటో మటన్ ఎలా తయారైందో చూద్దాం. టేస్టీ ట్యాంగీ టొమాటో మటన్ పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఇందులో నేనేమి అల్లం మసాలా వెల్లుల్లి ఏమీ యాడ్ చేయను, ఇంకా గరం మసాలాలు కూడా ఏమీ వేయను. ఇది కూడా ఇలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి అన్నంలో సర్వ్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మంది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంటే వంటలకి సంబంధించిన వీడియోస్ చాలా దొరుకుతాయి మీకు. బట్ మా ఇంట్లో చేసిన వాళ్ళకి నేను చేసిన టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో వాళ్ళ డిమాండ్ పైన ఈ వీడియోస్ చేస్తున్నాను. ఓకేనా? బాయ్.